హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ పిహెచ్పి. ఫంక్షన్ అంటే ఏంటి, అదేవిధంగా ఫంక్షన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాము, పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాము, సో కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, సో ఈ టాపిక్స్ అన్ని ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ని అసలు ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ గా చెప్పుకుందాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ ని మనం ఏమంటామంటే సెల్ఫ్ కంటైనర్డ్ ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా? సో సెల్ఫ్ కంటైనర్డ్ ప్రోగ్రామ్ అంటాము. సో ఇది మెయిన్ పర్పస్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ప్రోగ్రామ్ యొక్క డిఫికల్టీని తగ్గించడానికి. సో అంటే ఏంటంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అనేది ఉంటే దాన్ని అర్థం చేసుకోవడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. అదే దాన్ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే ఈజీగా ఉంటుంది. సో అలాగా ఒక పెద్ద ప్రోగ్రామ్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేయడానికే మనం యూజ్ చేసేదే ఫంక్షన్స్ కాన్సెప్ట్. పిహెచ్పిలో ఈ ఫంక్షన్స్ అనేది చాలా మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాగా మనం ఏంటంటే ఒక ఫంక్షన్స్ అంటే పెద్ద ప్రోగ్రామ్ ఫంక్షన్స్ అలా డివైడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఈజీగా వెతుక్కోవచ్చు, ఈజీగా మాడిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్ గా టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఫంక్షన్, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైనర్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నాము. ఫంక్షన్ ని సెల్ఫ్ కంటైనర్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నాము. నెక్స్ట్ అదే విధంగా దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఉంది పిహెచ్పి సపోర్ట్స్ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. రెండు రకాల ఫంక్షన్స్ ని పిహెచ్పి అనేది సపోర్ట్ చేస్తుందంట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేది ఫస్ట్ వన్. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ నే మనం ఏం చెప్తామంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అదేవిధంగా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే యూజర్ వచ్చినట్టు, యూజర్ కి నచ్చినట్టు రాసుకునేది. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి సిస్టమ్ లో అంటే మనకి ఏంటంటే పిహెచ్పి తయారు చేసేటప్పుడే కొన్ని ఫంక్షన్స్ తయారు చేసారు, అవి మనం వాడుకోవడమే, మనం ఎటువంటి మోడిఫికేషన్స్ దాంట్లో ఉన్నట్టు వాడుకునే వచ్చేసరికి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. మన సొంతగా రాసే వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి బిల్ట్-ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్ కి మనం ఫంక్షన్ కి ఏదైతే డెఫినేషన్ రాసారో అదే రాస్తాం. చూడండి, సెల్ఫ్ కంటైనర్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో పైన ఏదైతే చెప్పానో అదే కింద కూడా. నెక్స్ట్ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్ కి గెట్ టైప్, ప్రింట్ ఆర్, వేర్ డంప్. సో ఇట్లా ఏంటంటే మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మనకి సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, గెట్ క్యార్, పుట్ క్యార్ ఇవి ఎలాగైతే ఉన్నాయో అవి అక్కడ ప్రీ డిఫైన్డ్ కదా. ఇక్కడ వచ్చేసరికి గెట్ టైప్, ప్రింట్ ఆర్, సో ఇలాంటివన్నీ వచ్చేసరికి మనకి ఏమవుతున్నాయంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అవుతున్నాయి. సో నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి. PHP allows you to define your own function. మనకి నచ్చినట్టుగా మనం రాసుకునే ఫంక్షన్స్ నే ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నాం. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తారంటే రీయూజబిలిటీకి, మళ్ళీ మనం వాడుకోవడానికి ఎక్కడైతే మనకు అవసరం అవుతుందో అక్కడ వాడుకోవడానికి ఈ రీయూజబిలిటీ ఫంక్షన్స్ అనేవి, ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అడ్వాంటేజెస్ ఏమేంటి, ఫంక్షన్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే చూడండి, ఫస్ట్ వన్ ఫంక్షన్స్ రెడ్యూస్ ద రిపిటేషన్ ఆఫ్ కోడ్ విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ఒక ప్రోగ్రామ్ లో రాసిన కోడ్ ని మళ్ళీ రాసి ఇలాగా రిపిటేషన్ చేసే పనిని తగ్గిస్తుంది. అంటే కాపీ అంటే వితౌట్ కాపీ పేస్ట్, కాపీ చేయడం పేస్ట్ చేయడం అనేది లేకుండా ఫంక్షన్ నేమ్ ని రాసుకుంటే, ఒక ఫంక్షన్ లో ఒక 100 నేమ్స్ రాశాను, ఆ నేమ్స్ ని మళ్ళీ అదే ప్రోగ్రామ్ లో వాడుకోవాలన్నప్పుడు ఆ ఫంక్షన్ నేమ్ తీసుకెళ్ళి అక్కడ వాడితే ఆ ఫంక్షన్ లో ఉన్న 100 నేమ్స్ దీంట్లోకి వచ్చేస్తాయి. సో అందుకోసం అనేది ఈ ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ చూడండి, ఫంక్షన్ మేక్స్ ద కోడ్ మచ్ ఈజియర్ టు మెయింటైన్. సో ఇక్కడ ఏంటంటే రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ ఉండటం వల్లే మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏంటి, మెయిన్ గా ఈజియర్ గా మెయింటైన్ చేయొచ్చు అంటున్నాం. అంటే కోడ్ అనేది ఏం చేస్తాను, నేను రీయూజబిలిటీ చేస్తున్నాను, ఎక్కడో రాసిన కోడ్ ఇక్కడికి తెచ్చుకోవటం, ఆ అడ్వాంటేజ్ వల్లే ఇది కూడా ఏం జరుగుతుందంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? అంటే చూడండి ఒక పెద్ద కాన్సెప్ట్ ఇచ్చేసి అది చదివేసేయండి అంటే మనకి ఎలా ఉంటుందంటే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అలా కాకుండా ఆ పెద్ద కాన్సెప్ట్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిహెచ్పి అనే సబ్జెక్ట్ ని తీసుకుంటే మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి. సో 5 యూనిట్స్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అట్లా పెట్టాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మొత్తం కలిపి ఒకటే యూనిట్ కింద సిలబస్ అనేది పెట్టేస్తే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సో అట్లాగా చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేయడం వల్ల మనకి ఏం దొరుకుతుందంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ చూద్దాం చూడండి, ఈజియర్ టు ఎలిమినేట్ ద ఎర్రర్స్. సో ఇక్కడ ఏం జరిగింది, మొత్తం ఒకే దగ్గర రాస్తే ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసుకోలేం. అట్లా కాకుండా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లా చేస్తే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనం ఈజీగా ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదే ఒక పెద్ద ప్రోగ్రామ్ ని ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా కష్టం. సో ఆ పెద్ద ప్రోగ్రామ్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈజీగా ఎర్రర్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, రీయూజ్డ్ ఇన్ అదర్ అప్లికేషన్స్. అంటే మన ప్రోగ్రామ్ లో రాసిన కోడ్ ని రీయూజ్ చేయడమే కాదు, వేరే ప్రోగ్రామ్స్ లో రాసిన కోడ్ ని కూడా రీయూజ్ అనేది చేసుకోవచ్చు ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వల్ల. సో మెయిన్ గా చూడండి, ఈ 4 టాపిక్స్ ని సింపుల్ గా చెప్తాను. మెయిన్ ఏంటంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఓకేనా, డివైడ్ చేయటం అనేది మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ అదే విధంగా రీయూజబిలిటీ, ఒక దాంట్లో రాసిన కోడ్ ని ఇంకొక దాంట్లో వాడుకోవచ్చు. ఓకేనా, అలా రాయటం వల్ల ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇవి ఓవరాల్ గా అడ్వాంటేజ్. సో ఇప్పుడు చూడండి, క్రియేటింగ్ అండ్ ఇన్వోకింగ్ ఫంక్షన్స్. అసలు ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? సో చూడండి, PHP లో ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే దీనికి ఒక సింటాక్స్ ఉంది. ఫస్ట్ ఏం రాయాలంటే ఫంక్షన్ అని రాయాలి, తర్వాత ఫంక్షన్ నేమ్ రాయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకుని, తర్వాత పెరాన్సిస్ రాయాలి. ఇది చూడండి పెరాన్సిస్. ఎప్పుడైతే పెరాన్సిస్ అని రాసామో తర్వాత దాని కింద చూడండి ఇక్కడ బ్రేసెస్, ఓపెన్ బ్రేసెస్ అనేది పెట్టాలి. దాని లోపల కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటే ఏదో ఒక కోడ్ అనేది రాస్తాము. తర్వాత ఈ బ్రేసెస్ అనేది కంప్లీట్ చేస్తాం, క్లోజ్ చేసేస్తాం. సో ఇది అంటే ఇది ఒక ఆర్డర్, ఇది ఒక స్ట్రక్చర్ దేనికి, ఫంక్షన్ ని క్రియేట్ చేయడానికి. సో ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని, ఈ సింటాక్స్ ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ రాసాలి. ఇక్కడ క్లియర్ గా అర్థం చేయండి. మనకి బ్రాకెట్ లో వచ్చేసరికి ఏం చేస్తానంటే క్వశ్చన్ మార్క్ PHP అని పెట్టాను, ట్యాగ్ లో ఇక్కడ రాస్తున్నాను ఫంక్షన్ అని రాయాలి. చూడండి ఇక్కడ ఫంక్షన్ రాసాను, ఫంక్షన్ నే మన ఇష్టం. ఓకేనా, అది ప్రీ డిఫైన్డ్ అవ్వచ్చు, యూజర్ డిఫైన్డ్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను రాశాను రైట్ MSG. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫంక్షన్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ వర్డ్స్ 2 వర్డ్స్ కనుక రాస్తే ఇక్కడ చూడండి ఇదో వర్డ్ రైట్ అనేది MSG అనేది 2 వర్డ్స్ నేను కంబైన్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ వర్డ్ మొత్తం ఏంటంటే స్మాల్ లెటర్స్ లో రాయాలి. సెకండ్ వర్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నప్పుడు చూడండి ఇక్కడ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఒకవేళ వద్దనుకుంటే ఈ MSG అనేది అసలు డిలీట్ చేసుకోవచ్చు, మనకు వచ్చే నష్టం లేదు. పారాన్సిస్ ఓపెన్ చేశాను, తర్వాత ఓపెన్ బ్రాకెట్ చూడండి క్లోజ్ బ్రాకెట్, దీని మధ్యలో ఎగ్జిక్యూషన్ కోడ్ రాసాను. ఏం రాసా, ECHO ఎకోలో రాసాను. ఏం రాసాను అంటే డబుల్ కోట్స్ లో హలో వరల్డ్ అని రాసాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడతో అయిపోలేదు కంప్లీట్ గా. మనకి ఏంటంటే కాలింగ్ ఫంక్షన్ అని ఇంకోటి ఉంటుంది. సో ఈ కాలింగ్ ఫంక్షన్ రాయకుండా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్లోజ్ చేసేసాను, రైట్ MSG అని పెట్టేసి పారాన్సిస్ లో ఇక్కడ చూడండి సెమికోలన్ పెట్టాను. పారాన్సిస్ తర్వాత ఇక్కడ సెమికోలన్ పెట్టలేదు. ఓకేనా, సో ఇక్కడ సెమికోలన్ ఉండదు, ఇక్కడ సెమికోలన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే రాసానో అదే ఫంక్షన్ ఇక్కడ రాస్తాను. సో ఇదేం చేస్తుంది, కాల్ చేస్తుంది, దీన్ని కాల్ చేసేస్తుంది, కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఓకే, కాల్ చేసేసి దీన్ని ప్రింట్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ నా వచ్చే అవుట్పుట్ ఏంటి, హలో వరల్డ్ అనేది అవుట్పుట్. సో దీని గురించి ఇంకా ఫర్దర్ క్లాసులో ఇంకా ఇండెప్త్ గా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాసులో. సో జస్ట్ ఇక్కడ మనకి ఫంక్షన్ ఇక్కడ ఇచ్చిన సింటాక్స్ ప్రకారం దీంట్లో ఈ చూడండి ఇక్కడ ECHO అనే దాంట్లో డబుల్ కోట్స్ ఏది రాస్తే నాకు అవుట్పుట్ వస్తుంది. సో ఫంక్షన్ అవుట్పుట్ రావాలి అంటే మనం కాలింగ్ ఫంక్షన్ అనేది ఒకటి రాయాలి. చూడండి ఈ పారాన్సిస్ అయిపోయి చూడండి ఇవన్నీ చూసారా, కర్ల్ బ్రేస్ ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది రాయాలి. ఇది రూల్స్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫంక్షన్స్ విత్ పారామీటర్స్. సో ఇక్కడ ఏమన్నా పారామీటర్స్ రాసారా, పారామీటర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ పారాన్సిస్ మధ్యలో ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ అనేవి రాయలేదు. ఇప్పుడు పారామీటర్స్ రాస్తే సింటాక్స్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ సింటాక్స్ అంటే ఫంక్షన్ నేమ్ చూడండి, ఈ పారామీటర్స్ పారాన్సిస్ మధ్యలో $1 $2 ఇవి వచ్చేది పారామీటర్స్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో కోడ్ అనేది రాస్తాం. సేమ్ ఇక్కడ రాసిన సింటాక్స్, బట్ ఇక్కడ ఏం జరిగిందంటే పారామీటర్స్ పాస్ చేశాను అంతే. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ మార్క్ PHP తర్వాత ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి గెట్ సమ్. ఓకేనా, గెట్ సమ్ అనేది ఇక్కడ ఫంక్షన్ నేమ్ కింద యూజ్ చేసాం. తర్వాత ఏం చేస్తాం, పారాన్సిస్ లో చూడండి $1 $2 అని ఇచ్చాను. ఇంతకుముందు C లాంగ్వేజ్ లో int A int B అని మన డేటా టైప్స్ రాయాలి, కానీ ఇక్కడ PHP లో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డేటా టైప్స్ రాసే పని లేదు. సో కాబట్టి $1 $2 అని రాశాను. ఓకే, ఇవేంటి పారామీటర్స్, ఈ పారామీటర్స్ రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి సమ్ $sum ఇది చూడండి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ బ్రేసెస్ పెట్టేసి కింద $sum =1 ప్లస్ $2 అని రాశాను. సో నెంబర్ 1 లో ఏదైనా ఒక వాల్యూ ఉంటే అది నెంబర్ 2 లో ఉన్న వాల్యూ రెండు కూడా యాడింగ్ అనేది జరిగి
$sum అనే దాంట్లోకి వెళ్ళి పేస్ట్ అవుతాయి. సో పేస్ట్ అయిన తర్వాత ఏం జరగాలి, ECH లో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు $sum అన్నాను. సో $sum లో ఏముంటుంది, నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 రెండు ఉంటాయి. ఓకేనా, రెండింటిని యాడ్ చేసి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇంతవరకు రాసిస్తే మనకి అవుట్పుట్ ఏమైనా వస్తుంది. ఇక్కడ అర్థం కాదు మీకు కాలింగ్ ఫంక్షన్ పని ఏంటని, బట్ ఇక్కడ అర్థం ఇది చూడండి. ఇప్పుడు ఇలా రాస్తే నెంబర్ 1 లో ఏమైనా వాల్యూ ఉందా, లేదు. నెంబర్ 2 వాల్యూ ఉందా, లేదు. మరి ఎట్లా అవుట్పుట్ వస్తుంది, అందుకోసం ఇక్కడ చూడండి ఈ బ్రేసెస్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం రాస్తున్నాం, ఇక్కడ రాసిన ఫంక్షన్ నేమే ఇక్కడ కూడా సేమ్ అంతే, రైట్ ఎంఎస్సి, ఇక్కడ కూడా రైట్ ఎంఎస్సి. ఇక్కడ పారామీటర్స్ లేవు కాబట్టి ఇక్కడ పారామీటర్స్ రాయాలి. పారామీటర్స్ లేకపోతే కాలింగ్ ఫంక్షన్ దాన్ని కాల్ చేస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, గెట్ సమ్, ఇదిగో చూడండి ఇక్కడ గెట్ సమ్ అనే ఫంక్షన్ నేమ్ రాశాను. దీంట్లో ఏం రాశాను, నెంబర్ 1 నెంబర్ 2 రెండు పారామీటర్స్ రాశాను. ఇక్కడ చూడండి 10, 20 అని రెండు పారామీటర్స్ రాశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కాలింగ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళిపోయి కాల్ చేస్తుంది. సో ఏం చేస్తుంది, ఈ 10 అనేది దీంట్లోకి 20 అనేది దీంట్లోకి కాల్ చేస్తుంది. ఓకేనా, రిటర్న్ అంటే వాల్యూస్ అనేవి పంపిస్తున్నాయి. వాల్యూస్ పంపించిన తర్వాత ఈ వాల్యూస్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు నెంబర్ 1 లో నాకు ఎంత వాల్యూ ఉంది, 10, నెంబర్ 2 లో ఎంత ఉంది, 20. సో మొత్తం కూడితే ఎంత, 30. సో 30 అనేది ఎక్కడికి వస్తుందంటే సమ్ అనే దాంట్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఎకో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు $sum. సో $sum లో ఎంత ఉంది, 30 అనే వాల్యూ ఉంది. సో అవుట్పుట్ ఏంటి, నాకు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అని నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా కాల్ చేసేస్తుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్ గా మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ మీకు గనక ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేనేం చేస్తానంటే దీని గురించి సి లాంగ్వేజ్ లో చాలా ఇన్ డెప్త్ గా ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ చేశాను. ఇక్కడ PHP కి ఇది సరిపోతుంది, బట్ ఇంకా నాలెడ్జ్ రావాలి ఈ ఫంక్షన్స్ మీద అనుకుంటే సి లాంగ్వేజ్ లో ఒక వీడియో ఉంది ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్. ఆ లింక్ అనేది మీరు కామెంట్ చేస్తే, ఇంకా నాకు కావాలి అని మీరు కనుక కామెంట్ చేస్తే ఆ కామెంట్ సెక్షన్ లో నేను ఆ లింక్ తీసుకొచ్చి పేస్ట్ చేస్తాను. మీరు ఆ వీడియో చూస్తే ఫంక్షన్స్ గురించి ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్ టాపిక్.